Namaskar all of you. You are watching Janasam School All About Maths channel. In this video we are going to solve another problem on surface area from mensuration chapter of 10th class. 10వ తరగతి క్షేత్ర గణితంలోంచి ఉపరితల వైశాల్యానికి సంబంధించిన సమస్యలు సాధిద్దాం. A toy top is in the form of a cone mounted on a hemisphere. The diameter of the base and the height of the cone are 6 centimeters and 4 centimeters respectively. Determine the surface area of the toy. Take pi equal to 3.14. Okay. ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నిలబడిన శంకువు వలె ఉన్నది. శంకువు యొక్క భూ వ్యాసము 6 సెంటీమీటర్లు మరియు ఎత్తు 8 సెంటీమీటర్లు అయినచో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యము ఎంత? సో పై ఈక్వల్ టు 3.14గా తీసుకోవాలి. మనం సాధనలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు తప్పించి రోజు కరెక్ట్గా ఉదయం 8 గంటలకు వీడియోను అప్లోడ్ చేస్తాను, ప్రోత్సహించండి. బిఫోర్ గోయింగ్ టు సొల్యూషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. ఐ అప్లోడ్ వీడియో ఆన్ డే ఆఫ్టర్ డే sharp 8 AM. Okay, let's move to solution. In this problem we have the combination of two solids. One is cone and another one is hemisphere. Okay, by combining these solids they make the toy, that is top. ఇక్కడ శంకువు అర్ధగోళము అనేటటువంటి రెండు ఘనాకార వస్తువులను కలిపి ఒక ఆట వస్తువుగా తయారు చేశారు. అదే మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం బొంగరం అని. ఇప్పుడంతా స్పిన్నర్స్, బ్లేడ్స్ అనేదో పేరుతో పిలుచుకుంటున్నారు. సో ఇలాంటి బొంగరం ఇచ్చాడు. ఈ ఆట వస్తువు తాలూకా మనం ఉపరితల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జామినేషన్లో మీరు ఇటువంటి పిక్చర్స్ డ్రా చేయనక్కర్లేదు. యూ నీడ్ నాట్ టు డ్రా దిస్ టైప్ ఆఫ్ పిక్చర్స్. యూ హ్యావ్ టు డ్రా దిస్ టైప్ ఆఫ్ పిక్చర్స్. ఈ బొమ్మను వేసుకుంటే సరిపోతుందండి. ఈ బొమ్మ వేసుకుంటే సరిపోతుంది. సో he given that diameter of a cone, this is the diameter of a cone is 6 centimeters and height of the cone is 4 centimeters. Here clearly we know that diameter of the hemisphere is equal to diameter of the cone. అంటే ఇక్కడ శంకువు యొక్క వ్యాసం ఇచ్చాడు, అదేవిధంగా శంకువు యొక్క ఎత్తు ఇచ్చాడు. సో శంకువు యొక్క భూవ్యాసం ఎంత ఉంటుందో అర్ధగోళం యొక్క భూవ్యాసం కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఈ వ్యాసం ఉపయోగించి వ్యాసార్థం కట్టుకోవాలి మనం. వీ హ్యావ్ టు ఫైండ్ ద రేడియస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయామీటర్. ఇంక నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏటవాలు ఎత్తు కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మనం టు డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ we have to find the surface area of cone and hemisphere. We have to find the surface area of cone and hemisphere. The total surface area of toy is equal to surface area of cone and the surface area of hemisphere. Okay అండి. అంటే ఇక్కడ మనం ఈ ఆట వస్తువు తాలూకు ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే శంకువు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి, అదేవిధంగా అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము కనుక్కోవాలి. సో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం అనేది శంకు ఉపరితల వైశాల్యము ప్లస్ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం అవుతుంది. సో దానికోసం మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏమిచ్చాడో రాద్దాం, ఒక్కొక్కటి రాసుకుంటూ పోదాం. సో డయామీటర్ ఆఫ్ ద కోన్ d ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఇది d. ఓకే, తెలుగులో శంకు భూ వ్యాసం d ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో రేడియస్ ఆఫ్ ద కోన్ r ఈక్వల్ టు d/2, దట్ మీన్స్ 6/2 ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో శంకు యొక్క భూ వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం కదండి. సో 3 సెంటీమీటర్స్. ఇంకా ఏమిచ్చాడు,
height of the cone h equal to 4 centimeters, శంకువు ఎత్తు h equal to 4 centimeters, slant height మనం ఇక్కడ slant height ఫైండ్ అవుట్ చేయాలి. we have to find the slant height because surface area of the cone is pi rl. l means slant height. శంకువు యొక్క ఉపరితల వైశాల్యం పై ఆర్ఎల్ అండి సూత్రము. ఎల్ అంటే అక్కడ ఏటవాలు ఎత్తు ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. ఆర్ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు, ఫైండ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 square plus 4 square. సో 3 square plus 4 square means 9 plus 16. 9 plus 16 means square root over 25. 25 root 25 means 5. సో slant height L equal to 5 centimeters అంటే ఏటవాలు ఎత్తు. ఓకే అండి, L equal to ఇదే విధంగా మనం సింప్లిఫై చేస్తాం 5 centimeters. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా చూడండి, శంకువుకు సంబంధించినటువంటి అన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా మనం ఈ గోళానికి సంబంధించి అర్ధగోళానికి సంబంధించింది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి ఇచ్చాడు కదండి. అర్ధగోళం అంటే ఇప్పుడు రేడియస్ అయితే సరిపోతుంది, వ్యాసార్థం ఉంటే చాలు. సో రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈక్వల్ టు d/2 3 centimeters. సేమ్ మనం రేడియస్ ఆఫ్ ది కోన్ ఎంత ఉంటుందో రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ కూడా అంతే ఉంటుందండి. సో అర్ధగోళం యొక్క భూవ్యాసార్థము శంకువు యొక్క భూవ్యాసార్థము సమానమవుతాయి. ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్దాం. సో ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కావాలంటే ముందు శంకువు యొక్క ఉపరితల వైశాల్యం ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్. ఓకే, సో surface area of the cone equal to pi rl. so substitute the values. pi equal to 3.14 into r అంటే r means 3, l means just we find that 5 centimeters. సో శంకువు యొక్క ఉపరితల వైశాల్యం pi rl equal to 3.14 into 3 into 5. you need not to simplify, just take that as it has. we simplify later. okay, next surface area of the hemisphere. so formula 2 pi r square. substitute చేద్దాం. 2 into pi means 3.14 into r square means r into r, that means 3 into 3. ఓకే, అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము 2 pi r square కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 3.14 into 3 into 3, r into r అంటే 3 into 3. ఓకే, దీన్నే మనం సూక్ష్మీకరణ చూద్దండి. ఈ వాల్యూస్ని ఇలాగే ఉంచుతాం, లాస్ట్లో రెండు మనం కలపాలి కాబట్టి అప్పుడు సింప్లిఫై చేద్దాం. ఎందుకంటే కామన్గా ఉంటాయి చూడండి, ఇక్కడ 3.14 అనేది శంకు ఉపరితల వైశాల్యంలోనూ ఉంది, ఇక్కడ కూడా ఉంది 3.14. ఓకే, సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్. ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యము శంకు ఉపరితల వైశాల్యము ప్లస్ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము. సో సబ్స్టిట్యూట్ చేద్దామండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ 3.14 into 3 into 5 ఇది సబ్స్టిట్యూట్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ సబ్స్టిట్యూట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ 2 into 3.4 into 3 into 3. సో శంకు ఉపరితల వైశాల్యం వాల్యూ అర్ధగోళం ఉపరితల వైశాల్యం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు రెండింటిలో కామన్గా ఉండేది చూడండి, 3.14 into 3, ఇక్కడ కూడా 3.14 into 3 అది కామన్ తీసాం. సో ఇక్కడ 5, ఇక్కడ 3 2 6 మిగిలిపోతాయండి. సో 5 plus 6 యాడ్ చేస్తే 11. నెక్స్ట్ 3.14 into 3 into 11, ఈ మూడు మల్టిప్లై చేస్తే మనకి చివరిగా 103.62 cm² వస్తుంది. సో ఇదే ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాయ్. ఓకే, థ్యాంక్స్ అండి. మన వీడియోస్ చూస్తూనే ఉండండి. రోజు తప్పించే రోజు ఉదయం 8 గంటలకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు.